ఏ పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా కానీ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదనైనా మనుషులు నిజాయితీ లోపించేది అవినీతి పెరిగిపోయింది. ఆ మాటలు చెప్పాల్సింది అర్హత మాకుంటుంది. మేము గురువులుగా ఇప్పుడు యోగి చూసినాం. ఆయన ఎవరు పీఠాధిపతి ఎట్లా పాలిస్తున్నాడు? అరాచక శక్తులను ఆటగట్టించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఊచకోతకు వస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో తప్పు చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. అట్లుండాలి లా అండ్ ఆర్డర్ అంటే. బాగా భయం లేకుండా తప్పులు చేసి బాగా బయలు తెచ్చుకొని విచ్చిలివిడి తారై బెదిరించుకుంటూ చేస్తే ఆటలు సాగుతావా? వీరభద్రుడు వస్తే ఎట్లుంటుందో తెలుసా? ఒక్కరినొక్కరిని ఊచకోతేంగా తప్పు చేయాలంటే భయపడాలా. లా అండ్ ఆర్డర్ అంటే చూపిస్తాడు. మన ఆయనే వచ్చి పాలిస్తారు రా విశ్వగురు వీరభోగ సంత్రాయుడు. వీరభద్రుడు అంటే తెలుసు కదా, ఉరుకుని తినని స్వామి తెలుసు కదా. సోమవారం తినే దమ్ముందా? ఉరక తిన్నా కూడా తర్వాత పరిస్థితి ఎట్లుందో తెలుసు కదా. నాగలమ్మస తినండి రా, తిన్నాక తెలుస్తుంది. ఈ విధంగా భయపెట్టేవాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ మాత్రమైన భక్తులు ఉన్నాయి. లేకపోతే విచ్చిలివిడి దినం తింటారు, నాగలమాసం ఉండదు, సోమవారం ఉండదు. అంత మనసులో రాక్షసులు తెచ్చుకొని రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాక్షసు తిని కామ క్రోధాలు పెరిగి వరుసలు తప్పి విచ్చిలివిడికి తయారయ్యారు మనుషులు. వీళ్ళందరూ ఇట్లేడిసి ఏం చేస్తారు తెలుసా? సనాతన ధర్మాన్ని నాశనం చేస్తారు, భారతదేశాన్ని కూడా భ్రష్టు పట్టిస్తారు. అందుకేరా మీ ఆట కట్టడానికి వీరభోగ సంత్రాలు భద్రకాళీమాత రూపంలో ఈ స్త్రీలకి అందరికీ బుద్ధి చెప్పడానికి మన ఆయన వస్తున్నారు. వీరభోగ సంత్రాలు భద్రకాళీమాత రూపంలో. జై వీరభద్ర.